There are a lot of academies in Hyderabad, in all over India, who wants to prepare UPSC. బట్ ఒక బెస్ట్ అకాడమీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక స్టూడెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ అకాడమీ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఎవరికి చెందింది వాళ్ళు బెస్ట్ అంటారు. మన దాంట్లో నాది బెస్ట్ అకాడమీ అని చెప్పి చెప్తాను. బట్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఉంటాడు, ఇప్పుడు ఏ క్లాస్లో కూర్చున్నప్పుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ డే హీ గో అండ్ సెట్ ఇన్ ద క్లాస్. ఆ క్లాస్ మొత్తాన్ని చూసి తనకు ఒక భయమైన వాతావరణం రావద్దు. వీళ్ళందరితో నేను పోటీ పడగలుగుతానా, వీళ్ళ దగ్గర ఏదో ఉంది సంథింగ్ అంటే నర్వస్ ఫీలింగ్ ఉండదు. చాలా రిలాక్స్డ్ మూడ్లో ఒక పీస్ఫుల్ థింగ్స్తో ఉండాలి. అందుకే దేర్ షుడ్ బి లిమిటెడ్ బ్యాచ్. అంటే క్లాస్కి ఒక 30, హార్డ్లీ 50, 30 to 50 is okay. There are institutes where thousands of students will sit in a single class. Thousands. అదొక పెద్ద ఫంక్షన్ హాల్ లా కూర్చుంటుంది. అంటే ఎక్కడో వెనకాల కూర్చున్న వాడికి ముందటిది ఏం కనిపిస్తుంది. సో అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఉంటుంది. అందుకే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకు చాలా మోటివేటింగ్గా, ఎంకరేజింగ్గా ఉండాలి. సో ఫస్ట్ లిమిటెడ్ బ్యాచెస్ ఉంటే దట్ విల్ బి ద బెస్ట్. దాంతోపాటు ఫ్యాకల్టీ షుడ్ బి ఆల్వేస్ యాక్సెసిబుల్ ఫర్ యూ. అంటే క్లాస్ అయిపోయిన వెంటనే ఈ ఫ్యాకల్టీ మళ్ళీ ఇమీడియట్గా ఇంకో క్లాస్ ఉందని చెప్పి వెంటనే రషప్ అయిపోయి, లేదా మరి రేపు అని చెప్పినప్పుడు వాడి దగ్గర డౌట్స్ కూడా అలాగే కన్సాలిడేట్ అయిపోతాయి. ఆ రోజే ఆ ఫ్యాకల్టీని కలిసి, సరే ఇప్పుడు ఇవాళ క్లాస్లో చెప్పారు, నాకు ఇది అర్థం కాలేదు, వాట్ ఈస్ ద థింగ్స్, కలిసే స్వేచ్ఛ, లిబర్టీ ఉండాలి. దాట్స్ వెరీ ఈ క్వాలిటీ ఉన్న సెకండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ. అండ్ థర్డ్, కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే టెస్ట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంటిన్యూగా క్లాసెస్ ఇవన్నీ కాకుండా ఈ వీక్లో ఏమేమి టాపిక్స్ అయ్యాయి, ఆ టాపిక్ పైన ప్రిలిమ్స్ టెస్ట్స్, మెయిన్స్ టెస్ట్. సో ఆ టెస్ట్ రాసి వెదర్ అంటే మన అండర్స్టాండింగ్, మన ప్రిపరేషన్ ఎగ్జామ్కి తగ్గట్టు ట్యూన్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే టెస్ట్స్ ఈజ్ ద ఓన్లీ ప్రాక్టీస్. సో టెస్ట్స్ మనం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు టెస్ట్లు పెడతా అంటే మన పేపర్లు తీసుకొని వెళ్ళడం కాకుండా వీ షుడ్ రైట్ దట్ టెస్ట్. మన పైన ఇన్స్టిట్యూట్ బలవంతం పెట్టాలి, యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్. ఇఫ్ యూ డు నాట్ రైట్ ద టెస్ట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద క్లాస్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. అట్లాంటి కంపల్షన్స్ ఉంటే వాళ్ళు రాస్తారు.